హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్. ఒకప్పుడు ఒక పెద్ద అడవి పక్కన ఒక చిన్న అమ్మాయి తన అమ్మ మరియు నాన్నలతో నివసించేది. చిన్న అమ్మాయి అడవిలోకి వెళ్ళిన ప్రతిసారి ఆమె హుడ్ ధరించేది. అందుచేత అందరూ ఆమెను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచేవారు. ఒకరోజు తన అమ్మ కేక్ తయారు చేసింది. రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మ కోసం కేక్ బహుమతిగా ఉంది. అమ్మమ్మ అడవికి అవతలి వైపు నివసించేది. రెడ్ రైడింగ్ హుడ్ యొక్క తల్లి ఆమెను అమ్మమ్మ వద్దకు కేక్ తీసుకువెళ్ళమని కోరింది. అమ్మ రెడ్ రైడింగ్ హుడ్ ని దారిలో ఎక్కడా ఆగకుండా ఉండమని చెప్పింది. అపరిచితులతో మాట్లాడవద్దని చెప్పింది. అమ్మ మరియు రెడ్ రైడింగ్ హుడ్ ఒకరికొకరు వీడ్కోలు పలికారు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అడవిలోకి వెళ్ళింది. లోపల కేక్తో ఆమె చేతిలో ఒక బుట్ట ఉంది. ఒక పెద్ద చెడ్డ తోడేలు ఆమెను చూస్తూ ఉంది. అతను చాలా ఆకలితో ఉన్నాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అతనిని చూడలేదు. అతను రెడ్ రైడింగ్ హుడ్ పక్కనే వచ్చాడు. తోడేలు స్నేహపూర్వకంగా కనిపించడానికి ప్రయత్నించింది. రెడ్ రైడింగ్ హుడ్ ని ఆమె ఎక్కడికి వెళుతుందని అడిగాడు. అడవికి అవతలి వైపున ఉన్న తన అమ్మమ్మని చూడటానికి వెళుతున్నానని ఆమె అతనికి చెప్పింది. పెద్ద చెడ్డ తోడేలు రెడ్ రైడింగ్ హుడ్ తో అమ్మమ్మ కోసం కొన్ని పువ్వులు కోయమని చెప్పింది. రెడ్ రైడింగ్ హుడ్ పువ్వులు తీస్తుండగా తోడేలు పారిపోయింది. అతను రెడ్ రైడింగ్ హుడ్ కంటే ముందు అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. పెద్ద చెడ్డ తోడేలు అమ్మమ్మ ఇంటికి వచ్చింది. తలుపు తట్టాడు. అమ్మమ్మ ఎవరని అడిగింది. తోడేలు తన స్వరం మార్చింది మరియు రెడ్ రైడింగ్ హుడ్ అని చెప్పింది. తలుపు తెరిచి ఉందని అమ్మమ్మ చెప్పింది. పెద్ద చెడ్డ తోడేలు తనను తాను లోపలికి అనుమతించింది. అమ్మమ్మ అతన్ని చూసి కేకలు వేయడం ప్రారంభించింది. ఆమె ఏమీ చేయకముందే పెద్ద చెడ్డ తోడేలు అమ్మమ్మను మింగేసింది. పెద్ద చెడ్డ తోడేలు సంతృప్తి చెందలేదు. రెడ్ రైడింగ్ హుడ్ ని కూడా తినాలనుకున్నాడు. పెద్ద చెడ్డ తోడేలు అమ్మమ్మ బట్టలు వేసుకుంది. అతను ఆమె మంచం ఎక్కాడు. అతను రెడ్ రైడింగ్ హుడ్ వచ్చే వరకు వేచి ఉన్నాడు. రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆమె తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడిగింది. పెద్ద చెడ్డ తోడేలు గొంతు మార్చింది. అతను ఆమె అమ్మమ్మలాగా ఉన్నాడు. లోపలికి రమ్మని చెప్పాడు. రెడ్ రైడింగ్ హుడ్ తన అమ్మమ్మకి ఎంత లోతైన స్వరం ఉందో చెప్పింది. తోడేలు ఆమెను పలకరించడం మంచిదని చెప్పింది. రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. తనకు ఎంత పెద్ద కళ్ళు ఉన్నాయో చెప్పింది. తోడేలు ఆమెతో చూడటం మంచిదని చెప్పింది. రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మ పెద్ద చెవులను కలిగి ఉందని చెప్పింది. తోడేలు తన మాట వినడం మంచిదని చెప్పింది. తోడేలు దగ్గరికి రమ్మని చెప్పింది. రెడ్ రైడింగ్ హుడ్ ఆమెకు ఎంత పెద్ద దంతాలు ఉన్నాయో చెప్పింది. తోడేలు ఆమెతో తినడం మంచిదని చెప్పింది. తోడేలు మంచం మీద నుండి దూకింది. రెడ్ రైడింగ్ హుడ్ అరిచింది. రెడ్ రైడింగ్ హుడ్ ఇంటి నుండి పరుగెత్తింది. పెద్ద చెడ్డ తోడేలు ఆమెను వెంబడించింది. ఆమె ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది. రెడ్ రైడింగ్ హుడ్ తోడేలు తన అమ్మమ్మను తినిందని అతనికి చెప్పింది. ధైర్యమైన చెక్కలు కొట్టేవాడు పెద్ద చెడ్డ తోడేలును ఎత్తుకున్నాడు. అతన్ని గట్టిగా కదిలించాడు. అమ్మమ్మ సురక్షితంగా బయటకు వచ్చింది. చెక్కలు కొట్టేవాడు, అమ్మమ్మ మరియు రెడ్ రైడింగ్ హుడ్ అందరూ తోడేలు పారిపోవడాన్ని చూశారు. వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. పెద్ద చెడ్డ తోడేలు పోయింది. రెడ్ రైడింగ్ హుడ్ మరియు ఆమె అమ్మమ్మ కట్టెలు కొట్టేవాడికి కృతజ్ఞతలు తెలిపారు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తను ఒక పాఠం నేర్చుకున్నట్లు తన అమ్మమ్మకు మరియు కట్టెలు కత్తిరించే వారికి చెప్పింది. ఆమె ఎప్పుడూ తన తల్లి సూచనలను పాటించాలని మరియు మళ్లీ అపరిచితులతో మాట్లాడకూడదని. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ నైతిక పాఠం: ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రులకు కట్టుబడి ఉండండి. అపరిచితులతో ఎప్పుడూ మాట్లాడకండి. స్నేహపూర్వకమైన అపరిచితుడు కూడా చెడు ఉద్దేశాలను కలిగి ఉంటాడు.